భూపతికి కచేరీలో చిన్న ఉద్యోగం. సాయంత్రం పని ముగియగానే అతడు తోటి ఉద్యోగులతో పాటు ఇంటికి బయలుదేరాడు. ఇంటిని సమీపిస్తూ ఉండగా భార్య నీల వాకిట్లో నిలబడి ఉండడం కంటబడగానే అతడి మనస్సు చివుక్కుమన్నది. నీల ఎంతో నిరుత్సాహంగా, ఈరోజు కూడా మంచి పనసపండు దొరకలేదా అని అడిగింది. దొరికితే తేకపోదునా, దుకాణం వాడు రేపు మంచి పళ్ళు వస్తాయని చెప్పాడు అంటూ భూపతి తల పక్కకు తిప్పుకున్నాడు. భూపతి సంపాదన ఇంటి ఖర్చులకు బొటాబొటిగా సరిపోతుంది. నెలను నిండి ఉన్న భార్య ఈనాటి వరకు అతన్ని అది తినాలని ఉన్నది, ఇది తినాలని ఉన్నది అంటూ ఏమీ కోరలేదు. కానీ ఈ మధ్య ఆమెకు పనసపండు తినాలన్న కోరిక కలిగింది. ఆమె మొహమాట పడుతూనే ఈ సంగతి భర్తకు చెప్పింది. పనసపండు కొనాలంటే కనీసం 6 రూపాయలైనా కావాలి. నెలాఖరు రోజులు కావడంతో భూపతి దగ్గర అంత మొత్తం లేదు. అప్పు అడుగుదామంటే తోటి ఉద్యోగుల పరిస్థితి అలాగే ఉన్నదని అతడికి బాగా తెలుసు. ఆ కారణంగా అతడు పనసపండు తీసుకురాకపోవడానికి ఏదో వంకలు చెప్పేస్తున్నాడు. ఆ రాత్రి భూపతికి సరిగ్గా నిద్ర పట్టలేదు. తాను సాయంత్రం ఇంటికి వస్తూ ఎవరి పెరట్లోనో చూసిన పనస చెట్టు అతడికి గుర్తు వచ్చింది. దానికి బోలెడు పనసకాయలు వేలాడుతున్నవి. చీకటి మాటున పోయి ఒకటి కోసుకు వస్తే భార్య కోరిక తీరుతుంది. భూపతి ఇలా కొంతసేపు ఆలోచించి భార్య మంచి గాఢ నిద్రలో ఉండడం గమనించి ఒక గోనె సంచి తీసుకుని పెరటి దారిన బయటకు వెళ్ళాడు. అతడు పనస చెట్టున్న ఇల్లు చేరేసరికి అర్ధరాత్రి కావస్తున్నది. భూపతి నిశ్శబ్దంగా ఇంటి ప్రహరీ గోడ దూకి లోపల ప్రవేశించాడు. తరువాత పనస చెట్టు మొదట్లో ఉన్న కాయల్లో పక్వానికి వచ్చిన ఒక కాయను వెతికి దాన్ని కోసి గోనె సంచిలో వేసుకున్నాడు. అయితే భూపతికి అంత బరువున్న పనసకాయతో గోడ దూకటం సాధ్యపడలేదు. అతడు వీధి వాకిలి తెరుచుకుని బయటకు పోవచ్చనుకుంటూ గోడ పక్కగా కొంత దూరం నడిచి అక్కడ కనబడిన దృశ్యం చూసి నిర్ఘాంతపోయాడు. ఒక మనిషి గుబురుగా పెరిగిన జామ మొక్కల పక్కన చీకట్లో గుంట తవ్వుతున్నాడు. అతడి పక్కన గోనె సంచిలో ఏదో వస్తువు ఉన్నది. తను దొంగగా ఆ పెరట్లోకి వచ్చిన సంగతి మరిచిపోయిన భూపతి, ఎవరు వాళ్ళు అంటూ ఆ మనిషిని కరుకుగా ప్రశ్నించాడు.